తననన 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 తానే తనన తానే తనన తననన తానే తనన తానే తనన తననన చారడేసి సిగ్గుల చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి పూల పందిరి అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమువ్వల సందడి సిరిమువ్వల సందడి. శ్రోతలకి నమస్కారం. మార్పుతో ముందడుగు మహిళా సాధికారత నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రముఖ రచయిత్రి నామని సుజనాదేవి గారిని ఆహ్వానించాము. శ్రోతలందరి పక్షాన ముందరగా సుజనాదేవి గారిని సాదరంగా మన స్టూడియోకి స్వాగతిద్దాం. సుజన గారు నమస్కారం అండి. నమస్కారం సార్. శ్రోతలందరికీ కూడా నా నమస్కారం. సుజన గారు, మీరు ఒక రచయిత్రి, ఒక క్రీడాకారిణి, ఒక ఉద్యోగిని, అట్లాగే ఒక గృహిణి. ఇన్ని పాత్రల్లో మీరు విశేషమైనటువంటి అనుభవాలని గడించి ఉంటారు. ముందరగా రచయిత్రిగా మన శ్రోతలకి మీ అభిప్రాయాలని, అనుభవాలని పంచే ప్రయత్నం చేద్దాం. రచయిత్రి అంటే కేవలం రచనలని సృజించడమే కాకుండా అధ్యయనం కూడా తోడై ఉంటుంది. దాదాపుగా ఒక 3-4 తరాల సాహిత్యాన్ని మీరు అధ్యయనం చేస్తుంటారు. అవును సార్. ప్రాచీన సాహిత్యాన్ని, ఆధునిక సాహిత్యంలో ఒక 50 ఏళ్ల కింది సాహిత్యం నుంచి ఇటీవల వస్తున్నటువంటి సాహిత్యాన్ని కూడా మీరు పరిశీలించుంటారు, ఆకలింపు చేసుకుని ఉంటారు. ఒకసారి ఈ సాహిత్యంలో మహిళ యొక్క స్థితిగతుల గురించి, వచ్చినటువంటి మార్పుని మీరు ఎట్లా గమనించారు? మీ మీద ఆ ప్రభావం ఎట్లా ఉంది రచయిత్రిగా? మన ప్రాచీన సంస్కృతి లోపల మొదట మన స్త్రీని ఏ రకంగా చూపించారంటే, బాల్యం లోపల తండ్రి యొక్క సంరక్షణ లోపల, యవ్వనం లోపల భర్త యొక్క సంరక్షణ లోపల, వృద్ధాప్యం లోపల మన కొడుకుల యొక్క సంరక్షణ లోపల స్త్రీ ఉండాలి కానీ స్వేచ్ఛా స్వాతంత్రాలతోని హాయిగా ఆనందంగా ఒక వ్యక్తిగా జీవించడానికి వీలు లేనట్టుగా ఉంది సార్. తర్వాత మన గ్రంథాలు కూడా స్త్రీని చాలా ఉత్తమ గుణాలను కీర్తిస్తూ స్త్రీని గౌరవించాలని ఇట్లా పేర్కొంటూ ఉండడం వల్ల కట్టు బానిసగా చేశాయి. నిజంగా చెప్పాలంటే ఏంటంటే పురాణ సాహిత్యం అంతా కూడా స్త్రీలు ఇష్టపూర్వకంగా తమ బానిసత్వాన్ని వరించాయని మనకు బోధిస్తాయి. ఆ తర్వాత ప్రాచీనాంధ్ర కావ్య సాహిత్యం లోపల స్త్రీని పతివ్రతగా, శీలవతిగా, గుణవతిగా ఈ రకంగా చిత్రీకరించారు. ప్రబంధ యుగం వచ్చేసరికి కవులందరూ కూడా స్త్రీని ఆట వస్తువులాగా, వాళ్ళ అభిరుచులకు తగినట్టుగా, వాళ్ళ అడుగులకు మడుగులొత్తే విధంగా తమ కావ్యాల లోపల కడు రమణీయంగా వాళ్ళ యొక్క వర్ణనను చేశారు. దీని గురించి మనకు ప్రముఖ విమర్శనకారుడైనటువంటి కట్టమంచి రామలింగారెడ్డి గారు ఈ ప్రబంధ సాహిత్యం లోపల స్త్రీని గురించి వర్ణిస్తూ ఒక మాట అంటారు. ఏమనంటే, నాయిక ఎప్పుడైనా కూడా వివాహానంతరం తన చెలికత్తలైనా కూడా ఆమెను చెలులందరూ కూడా శోభనం గది వరకు తీసుకెళ్లి విడిచిపెడతారేమో కానీ కవి మాత్రము ఒక అరక్షణం కూడా ఆమెను వదలడానికి ఇష్టపడడు, అంగీకరించడు అని చెప్పారు. తర్వాత తిమ్మన గారు స్త్రీ సహజ గుణాలను, కోపతాపాలను, ఈర్ష్య, అసూయ, ద్వేషాలను కూడా చాలా చక్కగా రాశారు. అంత మంచిగా వేరే ఎవరు రాయలేరేమో అనేట్లుగా రాశారు. ఆయన స్త్రీ పక్షపాతి. అట్లాగే ఆయన సత్యభామ గురించి రాశారు. ఎంత రమ్యంగా చిత్రీకరించారంటే, సంపూర్ణ స్త్రీమూర్తి సత్యభామ. సత్య లోపల సహజ సౌందర్యము, సహజమైన స్త్రీ మనస్తత్వాన్ని, కొంటె చిలిపితనాన్ని ఇవన్నీ కొట్టొచ్చేట్లుగా ఆయన రాశారు. ఆత్మాభిమానం పేరుతో అడుగడుగున ఆమె అలకపాన్పు ఎక్కుతూ అనుకున్న పదిని సాధించే విషయాన్ని కూడా నారీ శిరోమణి అయిన సత్యభామగా ఆయన వర్ణించారు. చేమకూర వెంకటకవి గారు కూడా చాలా చక్కగా సర్వాంగ సుందరంగా ఆయన 3 నాయకులను తీర్చిదిద్దారు. ఉలూచి, చిత్రాంగద, సుభద్ర. కానీ విచారమైంది ఏంటి అంటే, స్త్రీలు రాసిన కావ్యాల్లోనే ఎక్కువగా శృంగారం చోటు చేసుకుంది. ముద్దుపలని, రాధికా స్వాంతనం లోపల అది కొంచెం విమర్శలకు కూడా లోనయ్యింది. తర్వాత స్త్రీని వేమన గారు చాలా పవిత్ర భావనతో చూశారు. శీలవతి, గుణవతి, సంస్కారవతి అని ఆయన చాలా చక్కగా భావించారు. ఇక ఆంధ్ర సాహిత్యం ఇప్పుడు చేస్తే మన కొల్లూరి గారు ఈవెన్ స్త్రీల కడుపులో పెరుగుతున్న శిశువు కూడా, గర్భంలో ఉన్న స్త్రీమూర్తికి కూడా రక్షణ లేదు అని చెప్పేసి రాశారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా కనుక చూస్తే ఇప్పటి కాలంలో అదంతా పోయింది సార్. ఇప్పుడు స్త్రీలు మగవాళ్ళతో సమానంగా చాలా వరకు చేస్తున్నారు. అర్ధరాత్రిలు డ్యూటీలు చేస్తున్నారు, వాళ్ళతో సమానంగా హక్కుల కోసం పోరాడుతున్నారు, సాధిస్తున్నారు. ఆ రకంగా సాహిత్యం లోపల కూడా వాళ్ళకి సముచిత పాత్ర ఇవ్వబడింది సార్.
సాహిత్యంలో స్త్రీ పాత్రని సవివరంగా మన శ్రోతలకి తెలియచేశారు. దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. అంటే సత్యభావని ఎట్లా అయితే ఒక సాధికార మహిళగా తీర్చిదిద్దటం జరిగిందో, మరో కోణంలో కూడా స్త్రీని కొన్ని పరిమితులకు లోను చేసి, కొన్ని లక్షణాలకే లోను చేసి చిత్రీకరించడం కూడా జరిగిందని మీరు చెప్తున్నారు. ఇటీవల కాలంలో చూసినట్లయితే ఒక సాధారణ మహిళ సాధికార మహిళగా ఎదిగింది, అవి రచనల్లో ప్రతిఫలిస్తున్నాయని మీరు తెలియజేస్తున్నారు. మరి ఈ వస్తున్న మార్పుని రచయిత్రిగా మీరు అధ్యయనం చేస్తూ మీ రచనల్లో మీరెట్లా మీ పాఠకులకి, మన శ్రోతలకి అందించే ప్రయత్నం చేస్తున్నారు? సార్, నేను ఇటీవల ఒకటి ముగ్గురమ్మాయిల సవాల్ అనే ఒక నవల కూడా రాశాను సార్. దాంట్లో ముగ్గురు అమ్మాయిలు డాక్టరేట్ సంపాదించడం కోసం అని చెప్పేసి రాసిన నవల. దాంట్లో ముగ్గురు 3 రకరకాల వర్గాలకు చెందిన వాళ్ళు ముగ్గురు కూడా డాక్టరేట్ సాధించడానికి ఎన్ని రకాల అడ్డంకులను ఎదుర్కొన్నారు, చివరికి ఎలా సాధించారు అనే దాని గురించి రాశాను సార్. నిజంగా కూడా సమాజంలో కొన్ని ప్రతిబంధకాలు ఎదురుతున్నాయి. అందులో ఒక పాత్ర లోపల భర్త చాలా మంచివాడు, కానీ ఈమెనే డీవియేట్ అవుతుంది. ఆ డీవియేట్ అయిన దాన్ని మళ్ళీ భర్త ద్వారా ఆమెనే తెలుసుకొని మళ్ళీ సక్రమ మార్గంలోకి వస్తుంది. అలాగే ఒకానొక దాని లోపల నల్లపూసల గొలుసు గురించి రాశాను. ఆడవారికి నల్లపూసల గొలుసు అనంటే చాలా ప్రీతిగా ఉంటుంది. చిన్నప్పటి నుండి ఆమె దాని గురించి చాలా ఇష్టపడుతుంది. 10th క్లాస్ చదివేటప్పుడు తల్లిదండ్రులు చేయించమంటే అరే నల్లపూసల గొలుసు వేసుకోవద్దని అంటారు. అవునా అని చెప్పేసి ఆమె దానికోసమనే 10th కాగానే ఆ తల్లిదండ్రులు చాలామంది పిల్లలు ఉన్నారని తొందరగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు సరే అని పెళ్లి చేసుకుంటుంది. అబ్బా ఇంకా నాకు నల్లపూసల గొలుసు వేసుకునే ఆ సర్టిఫికెట్ వచ్చేసింది అని అనుకున్నప్పుడు భర్త చాలా పేదవాడు, ఒక దాంట్లో గుమాస్తా, పెద్ద సంసారం. కాబట్టి ప్రతిసారి ఆమె కోరికను ఫస్ట్ భర్తతో చెప్తే తప్పనిసరిగా నేను తీరుస్తాను, ఇప్పటి నుండి నేను కొంచెం డబ్బు కూడబెడతాను అని చెప్పేసి ప్రతిసారి డబ్బులు కూడబెడతాడు. కూడబెట్టినప్పుడల్లా వేరే ఏదో ఒకటి, ఒకసారి తండ్రి చనిపోతారు, ఒకసారి తల్లి చనిపోతుంది, ఆడపడుచు పెళ్ళి అవుతుంది, అన్నింటికీ ఆ డబ్బులన్నీ ఖర్చు చేస్తూ వస్తారు. చివరికి ఇంకా 50 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు ఆయన ఆమెకు వెయ్యాలని చెప్పేసి పెళ్ళి రోజు గుడికి తీసుకెళ్ళేసి ఆమెకు తెలియకుండా మంచిగా నీకు ఇష్టమైన డిజైన్, నువ్వు ఆ రోజు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ నీకు తెలియకుండా నీకు ఆశ్చర్యం కలిగించాలని వేస్తున్నా అని చెప్పేసి వేస్తాడు. చాలా సంతోషపడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పటికేసుకుంటే అరిగిపోతుంది కదా అని లోపల పెడుతుంది. తర్వాత కొన్ని రోజుల లోపలనే భర్త చనిపోతాడు. తర్వాత ఆ నల్లపూసల గొలుసు అట్లాంటి వాళ్ళు వేసుకోవద్దు అని చెప్పేసి ఆ గొలుసు మళ్ళీ వేరే వాళ్ళు వేసుకోవద్దు, ఈమె వేసుకోవద్దు అని చెప్తారు. అది ఎంత బాధాకరంగా ఉంటుందంటే ఆమెకి చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ చిన్నప్పటి నుండి తల్లి యొక్క కోరికను గమనించింది కాబట్టి ఆ బాధను కూతురు వ్యక్తపరుస్తుంది అనమాట ఆ కథలో. ఈ కథ చదివి చాలామంది నాకు ఫోన్లు చేశారు, సేమ్ మా మనసులో ఉన్నది మేము అనుకున్నదే మీరు రాశారు అని చెప్పేసి కూడా. ఇంకొక దాంట్లో నడిపిది అనే కథ రాశాను సార్. నడిపిది ఎప్పుడైనా కూడా పై వాళ్ళకి తండ్రి ఇష్టము, చిన్న వాళ్ళకి తల్లి ఇష్టం, అట్లా మధ్య వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా ఉంటుంది. అటువంటి నడిపిది అనే దాంట్లో ఇప్పుడు ఏదైనా కూరాడుకుండలు పడడం కానీ, ఇంట్లోకి గృహప్రవేశం కానీ, ఆడపడుచులలో కూడా పెద్దామనికి చిన్నామనే చేయాలని, మధ్య వాళ్ళకు అంత ప్రాముఖ్యత ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నడిపిది అనే కథ రాశాను సార్. దానికి కూడా చాలామంది ఫోన్లు చేశారు. నడిపోడు రాశాను, నడిపిది రాశాను, రెండింటికి కూడా చాలా మంచి ఫోన్లు వచ్చాయి. అంటే మన సంస్కృతి ఉంది, కానీ అది మనసుల్ని ఎట్లా బాధపరుస్తుంది, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనే విషయం గురించి రాశాను సార్. అంటే ఎప్పటికి పాత దాంట్లో ఉన్నవే కాకుండా దానికి వేరే రకంగా ఆలోచించడం. బాగుంది. సాహిత్యం గురించి మళ్ళీ మనం చర్చిద్దాము. మీరు ఒక క్రీడాకారిణి కూడా. చిన్నప్పటి నుంచి మీరు ఆటల్లో ప్రవేశం ఉందా, అయితే ఉద్యోగ జీవితం ప్రారంభమయ్యాక ఆటల్లోకి వచ్చారా? మీకు వచ్చినటువంటి స్పందన ఎట్లా ఉంది, ప్రోత్సాహం ఎట్లా ఉంది, ప్రతిబంధకాలమైనా మీకు ఎదురైనాయా? సరే, యాక్చువల్గా మా నాన్నకి మేము 5 అక్కజెళ్ళము, 5 బిడ్డలం కాబట్టి మాకు అంత బాగా ఇంట్లో కానీ బయట కానీ క్రీడల గురించి అంత బాగా ప్రోత్సాహం ఏమీ లభించలేదు. మా స్కూల్లో కూడా గ్రౌండ్ ఉండేది కాదు. నాకు చాలా చిన్నప్పటి నుండి చాలా ఇష్టంగా ఉండేది, అన్నిట్లలో పాల్గొనాలని ఇష్టంగా ఉండేది, కానీ ఆ ఇష్టాన్ని తీర్చుకోలేకపోయాను. పెళ్ళయ్యాక మాత్రము మా వారు, మా అత్తమ్మ, మా ఆడపడుచులు ఎంత బాగా నన్ను ప్రోత్సహించారంటే నిజంగా కూడా వాళ్ళ మేలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. నేను ఏ పని చేసినా కూడా ఇంట్లో పనులలో నువ్వు అది చేసుకో, నువ్వు చదువుకో, నువ్వు దీంట్లో పాల్గొను అని అట్లా ప్రోత్సాహం ఇచ్చారు. ఈవెన్ లేడీస్ అని అంటే రన్నింగ్ అట్లాంటివి చేసుకోరు సార్, కానీ నేను అథ్లెటిక్ కూడా ఎందుకు పాల్గొనొద్దు అని అనిపించింది. ఎందుకంటే మాకు మా ఆఫీస్ లోపల రిక్రియేషన్ క్లబ్ లోపల 15th ఆగస్టుకు అట్లాంటి వాటికేమో మామూలు ఇండోర్ గేమ్స్ నిర్వహించేవారు, కానీ బ్రాంచెస్లలో గెలిస్తే డివిజన్లో గెలిస్తే జోనల్లో లేస్తే ఆల్ ఇండియా లెవెల్ అట్లా ఉంటుంది. దానివల్ల మేము బ్రాంచ్లో ఉండేవాళ్ళము, బ్రాంచ్లో గెలిచి డివిజనల్ ఆఫీస్కి వెళ్ళి డివిజనల్లో గెలిస్తే టీఏడిఏ ఇచ్చేవారు, బహుమతి ఇచ్చేవారు. దానివల్ల చాలా పేరు వచ్చేది. అది చాలా ప్రోత్సాహంగా అనిపించింది నాకు. ఆ రకంగా అప్పుడు నేను టీటీ, క్యారమ్స్, షటిల్, చెస్సు,
అథ్లెటిక్స్ అన్నిట్లలో పాల్గొన్నాను. ఏ ఒక్కటాన్ని వదిలిపెట్టలేదు సార్. ఎందుకంటే అన్నీ నాకు బాగా ఇష్టం. ఆరోగ్యాన్ని పెంపొందించేస్తాయి. పోతే పోయేదేముంది, ఓడిపోతాము. ఓడిపోతే ఏమవుతుంది, ఒక పాఠం నేర్చుకుంటాము. ఆ రకంగా చేశాను. ఇప్పటివరకు దాదాపు ఒక 11 సార్లు డివిజన్ రిప్రజెంట్ చేశాను చెస్ లోపల. ఒక 3 సార్లు అథ్లెటిక్స్, 3 సార్లు టీటీ డివిజన్ లెవెల్లో రిప్రజెంట్. వేరే వేరే రాష్ట్రాలకు కూడా మీరు వెళ్ళి ఆడొచ్చుంటారు. ఈ కోర్స్ ఆఫ్ టైంలో మీకేమైనా ఇబ్బందులు ఎదురైనాయా? ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు చాలా మంది చూస్తూ ఉంటారు, వాళ్ళ నుంచి స్పందన ఎట్లా ఉంది? నిజం చెప్పాలంటే సార్, ఎక్కడైనా ఎంకరేజ్మెంటే బాగా, ప్రోత్సాహం విపరీతంగా లభించింది సార్. అసలు స్పోర్ట్స్ గ్రౌండ్లోకి వెళ్తే అక్కడ ఆడ మగ అనే తేడా ఉండదు సార్. ఎంత బాగా వాళ్ళు ప్రోత్సహించేవారంటే, నేను 25 వెటరన్ అథ్లెటిక్ మీట్స్కి చాలా అటెండ్ అయ్యాను సార్. 35 క్రాస్ అయితే, 35 ప్లస్ అయితే వెటరన్ అథ్లెటిక్ మీట్కి, 35 ప్లస్, 40, 45 ప్లస్, 50, 50 ప్లస్, అట్లా 80 ప్లస్ వరకు కూడా ఉంటారు సార్. 80 ప్లస్, 90 ప్లస్ వాళ్ళు కూడా వచ్చేవారు. అలాంటి వాళ్ళని చూసి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. నిజం చెప్పాలంటే ఆ ఏజ్లో వాళ్ళు అలా పరిగెత్తుతున్నారు అంటే అసలు మనం ఎక్కడున్నాము, వాళ్ళ ఆరోగ్య రహస్యం ఇదనే చెప్పేవారు. ఆ రకంగా జెంట్స్ కూడా ఎంత బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అని అంటే, 25 రౌండ్స్ తిరగాలి 20 కిలోమీటర్స్ అంటే, దానికి అసలు తిరిగే వాళ్ళకు చుక్కలు కనబడతాయి. నిజం చెప్పాలంటే స్పీడ్ స్ప్రింటర్ అని అయితేనేమో ఒక 400 అది తిరగాలి అంటే నిజంగా చుక్కలు కనబడతాయి. కానీ దానికి మళ్ళీ మధ్య మధ్యలో ఇట్లా అందించుకునే అది కూడా ఉంటుంది. కానీ కంపల్సరీ రిలే పరుగు, దాంట్లో కూడా ఎంత ఆనందం ఉంటుందంటే, అప్పుడు అంత కష్టపడ్డా కూడా దానికి తగ్గ ఫలితము తర్వాత అది గెలిచినప్పుడు మనకు కనబడుతుంది. గెలిచిన వాళ్ళను ఎంత బాగా వాళ్ళు ప్రోత్సహిస్తారు, గెలవని వాళ్ళను కూడా అంత బాగా ప్రోత్సహిస్తారు. ఈ స్పోర్టివ్ స్పిరిట్ అని దాంట్లో నుండే తీసుకోవాలి సార్. అట్లా నేను నేషనల్స్ కూడా వెళ్ళాను. ఒక అనుభవం చెప్తాను. నేషనల్స్కి వెళ్ళినప్పుడు మరీ గృహిణిగానే ఉన్నాము అప్పటి వరకు, పంజాబ్ డ్రెస్సులు మాత్రమే వేసుకునేదాన్ని. నేషనల్స్కి వెళ్ళినప్పుడు మాత్రము అక్కడ కంపల్సరీ నేషనల్స్ లోపల ట్రాక్, ఇండోర్ ట్రాక్, దాని లోపల కంపల్సరీ షార్ట్స్ వేస్తే, నిక్కర్లు వేస్తేనే దానికి అలౌడ్. అంత దూరం వెళ్ళేసి ఎలా వెనక్కి ఇలా రావడం నేను తెచ్చుకొని కూడా తెచ్చుకోలేదు. మా పక్క ఆటలు ఆడే ఆట వాళ్ళు వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే వేసుకొని పరిగెత్తాం అక్కడ. అదైతే నాకు ఇప్పటికీ కూడా అనిపిస్తుంది. అంటే మనము స్పోర్టివ్గా తీసుకుంటారు, చాలా ఎంకరేజ్ చేస్తారు. కంపల్సరీ ఉండాలి సార్, మనకు ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యం ఉంటేనే ఇవన్నీ చేస్తాం. మీరు ఒక రచయిత్రిగా, క్రీడాకారిణిగా మీ యొక్క అనుభవాలు, వస్తున్నటువంటి మార్పుని మన శ్రోతలకు పంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీరు ఒక జాతీయ స్థాయి సంస్థలో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఈరోజు అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ స్థాయికి పదోన్నతులు పొందారు. ఈ 30 సంవత్సరాల్లో మీకు ఎన్నో అనుభవాలు మీకు ఉండి ఉంటాయి. ఒకసారి 20 సంవత్సరాల కింద ఎట్లా ఉంది, 10 సంవత్సరాల కింద ఎట్లా ఉంది, ఇవాళ ఎట్లా ఉంది, మహిళల స్థితిగతుల్లో, మహిళల సాధికారత విషయంలో వాళ్లకున్నటువంటి అవగాహన కానివ్వండి, వాళ్లలో వస్తున్నటువంటి మార్పు కానివ్వండి, ఈ రోజు ఎట్లా ఉంది? మీరు ఒక ఉద్యోగినిగా మీ అనుభవాలు చెప్పండి. కేవలం ఈ జాతీయ సంస్థలో ఉద్యోగినిగా మాత్రమే కాదు సార్, అంతకుముందు 1 ఇయర్ టీచర్గా చేశాను. టీచర్గా చేసినప్పుడు కూడా డిప్యుటేషన్ మీద ఒక 3 ఊళ్ళు తిరిగాను. సంగెము, చింతలపల్లి, ఎల్గూరు రంగంపేట, అట్లా 3 తిరిగాను. అక్కడ కూడా ఎంత బాగా రిసీవ్ చేసుకునేవారంటే, పిల్లలకి చెప్పేప్పుడు ఎలా చెప్పేదాన్ని అంటే, శరీరంలో అన్నీ కూడా పెరుగుతాయి, కానీ పెరగంది ఒకటే ఒకటి ఉంటుంది, ఏంటది చెప్పండి అని అట్లా ఒక ఉత్సుకత. నేను సైన్స్ టీచర్ని, అట్లా ఉత్సుకత రేకించేటట్లు ఒక క్వశ్చన్ వేసేదాన్ని. తెల్లవారి అసలు వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఎదురు చూసేవారంటే, టీచర్ అది చెప్తుంది అని, అది చెప్పరా అని. అట్లా నేను టీచర్ వదిలేసి వచ్చిన తర్వాత కూడా ఎంతోమంది నాకు అభిమానులు, పిల్లలందరూ కూడా నాకు మాట్లాడేవారు. అది చాలా సంతోషం అనిపించేది సార్. ఇప్పుడు దీంట్లోకి వచ్చిన తర్వాత కూడా, ఈ జాతీయ సంస్థలోకి వచ్చిన తర్వాత జూనియర్ అసిస్టెంట్ నుండి నేను ఒక ఏడిఎంగా తీసుకున్నాను. అంటే ఒకటంటారు ఏమని అంటే, జీవితం లోపల సాగరాన్నైనా కూడా పాదాలకు నీరంటకుండా దాటొచ్చు, కానీ ఒక మహిళ కంటి చెమ్మ లేకుండా ఉద్యోగాన్ని కానీ ఇది, ఎందుకంటే వీళ్ళకి 2 వైపులా పదును, గృహిణి బాధ్యత, ఆ బాధ్యత. కానీ ఈ విషయంలో మాత్రము నాకు ఇంటి వాళ్ళ సపోర్టు, బయట వాళ్ళ సపోర్టు విపరీతంగా జరిగింది సార్. మా సంస్థ లోపల లైంగిక వేధింపులు కానీ, బాసిజం లాంటిది కానీ అసలు ఏ మాత్రం లేదు సార్. లంచగొండితనము ఉండదు. మళ్ళీ పైకెళ్ళి నాకు ఇంట్లో మా వారి సపోర్టు, మా పిల్లల సపోర్టు, అక్క చెల్లెల సపోర్టు, మా ఆడపడుచుల సపోర్టు విపరీతంగా. మా అత్తమ్మనైతే ఆమె అసలు చదువు రానే ఆమె, కానీ నేను ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఆఫీస్ ఎగ్జామ్స్, ఫెలోషిప్ అవన్నీ పాస్ కావడానికి మార్నింగ్ లేసి చదువుకునేదాన్ని. చదువుకుంటున్నప్పుడు ఇల్లు ఊడ్చుడు, వాకిల్లి
నాలుగు జడ్లు ఇవన్నీ ఉండేటివి సార్. ఇంట్లో తోమడము, బట్టలు పిండడం ఇవన్నీ ఉండేవి. పొద్దున్న లేసి నేను 6 గంటల వరకు చదువుకునేదాన్ని. అటువంటప్పుడు ఏదో ఈ ఒక్క పేజీ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి పని చేద్దాంలే అని నేను కూర్చుంటే మా అత్తమ్మ బకెట్ చీపురు పట్టుకొని బయట వాకిలి ఊడడానికి వెళ్తే నాకు చాలా బాధ అనిపించి పుస్తకం అక్కడ పడేసి ఆమె చేతులు నుండి అది తీసుకునేదాన్ని. తీసుకుంటే ఏం కాదు లేవే, నువ్వు చదువుకోవే అనేది. అసలు మీ అనుభవాలు దాదాపుగా అన్ని సానుకూలంగానే ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి. మీ సహ ఉద్యోగుల నుంచి ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ఏమైనా చూస్తూ ఉంటారా? కొంతమందికి ఇలాంటి వేధింపులు కూడా ఎదురయ్యాయి సార్. కానీ అవి మా సంస్థలో కొంచెం తక్కువనే చెప్పొచ్చు. కానీ బయట మాత్రం కొన్నిట్లలో ఉన్నాయి అవి. కానీ దాంట్లో కూడా కొన్ని రకాలుగా మిస్యూజ్ కూడా ఉన్నాయి సార్. మీరు ప్రమోషన్ల మీద ఇప్పుడు ఒక లీగల్ సెల్లో మేనేజర్గా ఉన్నారు. ఎట్లాంటి అనుభవాలు మీరు చూస్తున్నారు? మహిళలు కూడా ఒక్కసారి ఏ విషయాన్నైనా కూడా ఒక్కసారి ఆచితూచి ఒక పని చేస్తున్నామంటే అది ముందు ఎంతమంది మీద ఎన్ని రకాల ప్రభావాన్ని కలగజేస్తుంది అనే విషయాన్ని కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అని సార్. ఇక మీరు ఒక రచయిత్రి, మీ రచన ఒక పేపర్లో కానివ్వండి, లేకపోతే ఒక మీడియా ఛానల్ ద్వారా కానివ్వండి ప్రచురణ కావాలి. మరి మీడియా యొక్క బాధ్యత ఎట్లా ఉంటుంది? మీరు ఒక రచయిత్రిగా మీ అనుభవాలేంటి? మీడియా పాత్ర ఎట్లా ఉంటే బాగుంటుంది? అనాదిగా స్త్రీని సున్నితత్వానికి, గౌరవభావానికి ప్రతీకగానే చూశారు. ఇప్పుడు కూడా మనము రచనలలో ఆమెను అంత ఉన్నత స్థానంలో చూపిస్తే మాత్రమే మనకు బహుమతులు వస్తున్నాయి, అందరు చప్పట్లు కొడుతున్నారు, 10 మంది కూడా దాన్ని జనవాహినిలోకి వెళుతుంది, జనము దాన్ని హర్షిస్తున్నారు అని దేనికైతే బహుమతులు వస్తున్నాయి, దేనికైతే అందరూ హర్షిస్తున్నారో అలాంటి దాన్నే సాహిత్యాన్ని ఇప్పటి వరకు రాసుకుంటూ వెళ్తున్నారు. కాలంతో పాటు కాలగమనం లోపల మార్పు అనేది అనివార్యం. ఆ రకంగానే ఇప్పుడు సమాజం లోపల స్త్రీల పరిస్థితి కూడా చాలా మెరుగుపడింది. ఒకప్పటితో పోలిస్తే చాలా చాలా మెరుగుపడింది. అప్పుడు 10 తర్వాత బయటికి రావడానికే భయపడ్డారు మహిళలు. కానీ ఇప్పుడు అలా కాదు. నైట్ షిఫ్టులు కూడా బోల్డంతమంది చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా క్షేమంగా తిరిగి రావడం లేదా? 1 అరా అక్కడో ఇక్కడో జరుగుతున్న ఈ సంఘటనలు కాదనడం లేదు. కానీ అత్యధిక శాతం మాత్రము మహిళలు కూడా నిర్భయంగా వాళ్ళకు సంబంధించిన హక్కులను, వాళ్ళకు సంబంధించిన అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటున్నారు. అన్ని రంగాల లోపల కూడా మహిళలు ఉన్నారు. ఇదివరకు ఒక ఆటో డ్రైవర్ని మనం చూడలేదు, ఒక సైంటిస్ట్గా చూడలేదు. కానీ ఇప్పుడు ఈ రంగం ఆ రంగం అని కాకుండా విమానయానంలో కెప్టెన్ల దగ్గర నుండి మొదలు పెడితే అన్ని రంగాల లోపల కూడా స్త్రీలు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి సాహిత్యంలో కూడా ఇటువంటి మార్పు రావాలని నేను ఆశిస్తున్నాను సార్. ఆ రకంగా కూడా రచనలు జరగాలని ఆశిస్తున్నాను. అలాంటి వాటిని జనం కూడా ఆదరించాలని కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే మహిళల లోపల కూడా కొంచెం విపరీత ధోరణి పెరుగుతోంది. ఆ ధోరణి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. మనము అందరి చేత గుర్తింపబడాలి అనంటే అది భవితకు కూడా సోపానం వేసిన వాళ్ళమైతాము. ఆ రకంగా మార్పు చేసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం సార్. మహిళా సాధికారత నేపథ్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మహిళల స్థితిగతుల్లో కొంత మార్పు వచ్చింది, ఇంకా రావాల్సి ఉందని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అట్లాగే ఈ దృష్టికోణాలు, మహిళల పట్ల మగవాళ్ల దృష్టికోణం, అట్లాగే మహిళల పట్ల సాటి మహిళ పట్ల ఉండేటువంటి దృష్టికోణాల్లో కూడా మార్పు వచ్చింది. మీ అనుభవాలు కూడా అవే చెప్తున్నాయి. ఇది కంటిన్యూ చేయడానికి మీరు ఒక 4 పాత్రల్లో మీరు చక్కటి అనుభవం గడించి ఉన్నారు. ఒక గృహిణిగా, ఒక క్రీడాకారిణిగా, ఒక రచయిత్రిగా, ఒక ఉద్యోగినిగా. ఈ నేపథ్యాలు ఉన్నటువంటి మహిళలు వాళ్ళ పాత్ర ఎట్లా నిర్వర్తిస్తే బాగుంటుంది? ఒక తల్లిగా ఒక కొడుకుని ఎట్లా తీర్చిదిద్దాలి? చెప్పాలంటే సార్, సమాజానికి ఏమి ఇచ్చాము అని అనాలంటే కేవలము ఒక మంచి పౌరుణ్ణి మనం ఇస్తే చాలు సార్. వాళ్ళు మనకు కలెక్టర్లు కానవసరం లేదు, ఐఏఎస్లు ఐపీఎస్లు కానక్కర్లేదు, ఏ రకమైన పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉండనక్కర్లేదు. ఒక మంచి పౌరుణ్ణి మనము సమాజానికి అందిస్తే ఆ తండ్రి తల్లి చాలా గొప్ప వాళ్ళన్నట్టే. ప్రతి పిల్లలకి కూడా తల్లి తండ్రి రోల్ మోడల్స్, వాళ్ళే హీరోలు వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్ళని గమనిస్తూ పెరుగుతారు. కాబట్టి మనం మంచిగా ఉంటే మన పిల్లలు బాగుంటారు, మన పిల్లలు బాగుండేది ఉంటే మన సమాజం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళే భావి భారత పౌరులు కాబట్టి ముందర మనం మంచిగా ఉండాలి అంటే మంచి సాహిత్యాన్ని చదివి మంచి అలవాట్లతోని మన నడవడికనే చెప్పడం కన్నా కూడా చూసి నేర్చుకునేది ఎక్కువగా ఉంటుంది. మనం చిన్నప్పటి నుండి మనం ఏ రకంగా నడుచుకుంటున్నామో, మనం ఇది మంచిది నాన్న, ఇది చెడ్డది నాన్న అని చెప్పేది ఉంటే వాళ్ళు అది ఆ చిన్నప్పటి మాటలు వాళ్ళ మనసు లోపల బాగా నాటుకొని పోతాయి. ఎంత పెద్దవాళ్ళైనా ఇప్పటికీ కూడా వాళ్ళ టీచర్స్ని గుర్తుపెట్టుకొని చిన్నప్పుడు ఇలా ఉంది అలా ఉంది అని బాల్య స్మృతులను తలుచుకుంటున్నారంటే ఏంటి అర్థం? అప్పటి స్మృతులు వాళ్ళు మర్చిపోలేరు. అది గాఢంగా వాళ్ళ మనసులో నాటుకొని పోతాయి. కాబట్టి ఆడవారి పట్ల మగవారి యొక్క సంస్కృతి కూడా మన చిన్నప్పుడు ఇంట్లో అక్కను
తమ్ముణ్ణి ఇద్దరిని ఏ రకంగా తల్లిదండ్రులు చూస్తున్నారో, అంటే బిడ్డను కొడుకుని ఏ రకంగా తల్లిదండ్రులు చూస్తున్నారో ఆ రకంగా వాళ్ళకి తెలిసిపోతుంది. అంటే అమ్మాయికి తక్కువ ఇచ్చేసి కొడుకుకు ఎక్కువ చూపించామనుకోండి, అక్కడనే వివక్ష కనపడుతుంది. కానీ ఇప్పుడు అట్లాంటిది అస్సలే లేదు సార్. సమాజంలో తల్లి తండ్రి ఇద్దరు కూడా కొడుకును కూతుర్ని ఒకే రకంగా చూస్తున్నారు. అలాగే మహిళలు కూడా ఇదివరకు కొంచెం అసూయ ద్వేషాలు, ఈర్ష్యా ద్వేషాలు అలాంటివి ఉండేవి. కానీ ఇప్పుడు సాహిత్యపరంగా వాళ్ళు చదువుతున్న సాహిత్యపరంగా వాళ్ళ లోపల వివక్ష తగ్గినా కూడా అక్కడ ఇక్కడ కొంచెం విపరీత పోకడలు కూడా చాలా కనపడుతున్నాయి సార్. వివాహేతర బంధాల వల్ల కానీ, కొన్ని రకాల పరిస్థితుల వల్ల కానివ్వండి, ఇటీవల చూస్తున్నాము. అది చాలా చాలా విచారించదగ్గ విషయం, చాలా శోచనీయం సార్. ఎందుకంటే ఒక అడుగు ముందుకు వేసేప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకసారి ఆలోచించాలి సార్. ఒక టీనేజ్ కాగానే పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఒక కుటుంబంలో. అది తండ్రికి బాగా బాధాకరంగా. ఎందుకు బాధాకరమైంది అంటే ఆ అబ్బాయికి 19 years అంటే ఏమి ఉద్యోగం ఉంటుంది, ఏం లేకపోతే ఏ తండ్రి మాత్రం ఇష్టపడతారు. కానీ వాళ్ళు దాన్ని వ్యతిరేకించి పెళ్లి చేసుకోవడం వల్ల తండ్రికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళకి వీళ్ళకి దూరం ఏర్పడము, తండ్రి దాన్ని ఎక్కువగా మనసులోకి తీసుకొని దానివల్ల కేవలం ఒక కుటుంబం మాత్రమే కాదు సార్ డిస్టర్బ్ అయ్యేది, 2 కుటుంబాలు కాదు 2 తరాలు కూడా డిస్టర్బ్ అవుతున్నాయి. వరుస పరంపరల నేపథ్యంలో ఈ విషయం లోపల పోలీసులు రావడము, దానికి అమ్మాయి తండ్రి అమ్మ నా విషయం బయటపడుతుంది, ఇంక నేను సమాజంలో బతకలేను అని ఆయన ఆత్మహత్య చేసుకోవడము, ఆ పరంపర అంతా కూడా ఆ కుటుంబం మొత్తం మీద పడుతుంది. ఇటు ఈ కుటుంబం లోపల అబ్బాయిని పోవడం వల్ల ఈ కుటుంబం అంతా కూడా పడుతుంది. అంటే అది ఎంత దూరం వెళ్తుంది చూడండి సార్. ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది యువతరం. ఇప్పుడు మీరు రచయిత్రిగా పత్రికల్ని చూస్తూ ఉంటారు, మీడియాలో వస్తున్నటువంటి విషయాల్ని వార్తల్ని చూస్తూ ఉంటారు. మరి మీరు ఇందాక చెప్పారు మీ యొక్క ఎదుగుదలలో మీ కుటుంబం పాత్ర ఉందని. అట్లాగే ఇటీవల వస్తున్నటువంటి సక్సెస్ స్టోరీస్లో అంటే స్త్రీల విజయగాథల్లో వాళ్ళ కుటుంబాల పాత్రలు కూడా వస్తున్నాయి. మరి అవి హైలైట్ చేస్తే మరి సమాజంలో మార్పు వస్తుందా? వాటికి ఎక్కువ ప్రాచుర్యం కల్పిస్తే కుటుంబాల్లో కూడా ఆలోచన విధానంలో మార్పు వచ్చే అవకాశం ఉందా? మీరేమంటారు? చివరిగా సాహిత్యము మీడియా ఎప్పుడైనా కూడా 2 పాలు నీళ్ళలాగా కలిసిపోయి ఉంటాయి సార్. ఎప్పుడైనా కూడా అత్యాచారాలు జరగడం లేదు అనటం లేదు, హత్యలు జరగడం లేదు అనటం లేదు. ఇవన్నింటినీ కూడా పదే చాలా ఎక్కువగా హైలైట్ చేసేసి దాన్ని పదే కొంచెం హైలైట్ చేసి చూపించడం వల్ల సమాజం మీద ఇంకా ఎక్కువ దుష్ప్రభావమే కలుగుతుంది అని అనిపిస్తుంది సార్. అదే రకంగా ఇప్పుడు ఇటీవలనే చూసాము, మంచి ర్యాంకర్ వచ్చింది తను సివిల్స్ లోపల. అంత మంచి ర్యాంక్ వచ్చినామే తను ఏమని చెప్పింది, పెళ్ళైన తర్వాత కూడా తోటి కోడలు, అత్త, భర్త అందరి ప్రోత్సాహం వల్ల నేను సాధించానని చెప్పింది. ఇలాంటి వాటికి కూడా తప్పనిసరిగా తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను సార్. ఒకటి ఉంది, ఇప్పుడు సునామీ వచ్చింది అని అంటే అరే నీళ్ళ వల్ల సునామీ వచ్చింది అని చెప్పేసి మనం నీళ్లు తాగకుండా ఉంటున్నామా? మా తమ్ముడు అంటాడు ఈ విషయం. అదే కాదు, తుఫాన్ వచ్చింది గాలి వల్ల వచ్చిందని గాలి పీల్చకుండా ఉంటున్నామా? భూకంపం వచ్చింది అని చెప్పేసి భూమి మీద నిలబడకుండా ఉంటున్నామా? ఏమి లేదు. అలా ఇవన్నింటిని కూడా ఇంత తీవ్రమైన చేసినా కూడా వాటిని మనం ఆస్వాదిస్తున్నాం. అటువంటప్పుడు మన బ్లడ్ రిలేషన్ కాకపోయినా మన తోటి వ్యక్తి ఒకవేళ ఎక్కడనో కొంచెం కోపమో ఏదో ఉండేది ఉంటే ప్రేమ ఎందుకు చూపించలేకపోతున్నావు, బంధాన్ని ఎందుకు పెంచుకోలేకపోతున్నావు? కాబట్టి ఇప్పుడున్న యువతరానికి బంధాలు అనుబంధాలు తెలిస్తే భావి సమాజం తప్పనిసరిగా బాగుపడుతుంది సార్. మనకున్న లక్షణాలతో పాటు కొంచెం మంచితనాన్ని, కొంచెం మానవత్వాన్ని, కొంచెం సున్నితత్వాన్ని నింపుకొని, కొంచెం ఆవేశాన్ని అణుచుకొని ఒక్కసారి విచక్షణతో ఆలోచిస్తే, ముందడుగేస్తే తప్పనిసరిగా ఈ మార్పు పెను మార్పులకు దారితీస్తుంది, మంచి సమాజానికి కూడా దోహదపడుతుంది సార్. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు సుజనాదేవి గారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం స్టూడియోకి మీరు ఈరోజు విచ్చేసి ఒక రచయిత్రిగా, ఒక క్రీడాకారిణిగా, ఒక గృహిణిగా, ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతున్నటువంటి ఉద్యోగినిగా మీ అనుభవాలు రంగరించి మీ అభిప్రాయాలన్నీ మన శ్రోతలకి పంచే ప్రయత్నం చేశారు. మరి మీ అభిప్రాయాల్ని, మీ అనుభవాలని ప్రాతిపదికగా తీసుకుని శ్రోతలందరూ కూడా ఒక చక్కటి మార్పు కోసం ప్రయత్నం చేస్తారని, తద్వారా సమాజం మహిళా సాధికారత దిశగా పయనిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. ఇన్ని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నమస్తే. ధన్యవాదాలు సార్. నమస్కారం. చేమంతి మొగ్గల ఆడపిల్లలున్న ఇల్లె పూల పందిరి, పూల పందిరి. అట్ల తద్ది ఊయల సుబ్బి గుబ్బి పాటల ఆడపిల్లలాడు ఇంత సిరిమూవల సందడి, సిరిమూవల సందడి. పూల పందిరి ఇంట సిరిమూవల సందడి, పూల పందిరి ఇంట సిరిమూవల సందడి.